ఇంద్రమ్మా అమ్మా అమ్మా ఇంద్రమ్మా నీ మీద ఎంత హోప్స్ పెట్టుకున్నాను టోటల్ గా కొలాప్స్ చేసేసావు. 5 crores వేస్ట్ అయింది. మనీ వేస్ట్ అయిందని ఫీల్ అవుతున్నావా? ఓకే, నీ డబ్బు నేను రిటర్న్ చేసేస్తాను. నో ప్రాబ్లం. మనీ కాదు, సిరి డెత్. నిజం కాదు, చచ్చుంటే 5 ఏంటి, దానికి డబుల్ ఇచ్చేదాన్ని. నిన్ను బిలీవ్ చేసినందుకు నన్ను నేను కొట్టుకోవాలి. నీ మీద బేస్ అవ్వకుండా నేనే వర్కౌట్ చేస్తుంటే సిరి చాప్టర్ ఎప్పుడో క్లోజ్ అయ్యేది. నువ్వేదో నాకు హెల్ప్ చేస్తావని సపోర్ట్ చేస్తే ఏ ఉపయోగం లేదు. ఇక లాభం లేదు. సోలోగానే సిరి అనే ప్రాబ్లాన్ని క్లోజ్ చేసేస్తాను. బాయ్ సునంద. సింధు ఆగు. నా మీద మరీ అంత కోపమా? ఆఫ్ కోర్స్ నా ప్లాన్ 100% వర్కౌట్ కాలేదు, కానీ కొంతవరకైనా వర్కౌట్ అయింది కదా. ఏమైంది? సిరి చచ్చిందా? సిరి ప్రెగ్నెంట్ అన్న విషయం బయటకు తెలిసిందా? వర్కౌట్ అయింది. సింధు, నువ్వు నెగిటివ్ గానే చూస్తున్నావు. ఆ నెగిటివ్ లో నీ కోసం ఫేవర్ గా ఉన్న పాజిటివ్ ని నువ్వు క్యాచ్ చేయలేకపోతున్నావు. ఏంటో పాజిటివ్? సిరి ఇంద్రానికి అబద్ధం చెప్పి యుఎస్ వెళుతున్న విషయం రివీల్ అయిందా? వాళ్ళ యుఎస్ ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయిందా? ఇప్పుడు క్యాన్సిల్ అయితే ఇంకోసారి వెళ్తారు. వెళ్ళరు సింధు. ఏంటా గ్యారంటీ? 24 క్యారెట్స్ హాల్ మార్క్ గోల్డ్ గ్యారంటీ ఇస్తున్నాను. ఏంటా పాజిటివ్ అన్నావు కదా, చెప్తాను. సంజుని ఇంద్రాని చంపబోయింది. ఇదొక్క పాయింట్, ఈ ఒక్క పాయింట్ చాలు నీ బావతో నీ మ్యారేజ్ జరగడానికి. ఈ పాయింట్ ని మీ ఆంటీ దగ్గర రైజ్ చెయ్యి, బాగా కీ ఇవ్వు. ఆ తర్వాత సీన్స్ ఎలా వస్తాయో జస్ట్ ఒక్కసారి ఇమాజిన్ చేసుకో. వర్కౌట్ అవుతుంది సునంద. నాకు తెలుసు సింధు, చిన్న క్లూ ఇస్తే నువ్వు అల్లుకుపోతావని. చెల్లో కూడా నీకు మాత్రం మంచి జరిగిందిలే. ఇక జరగాల్సింది నీ మ్యారేజ్ ఒక్కటే. గో అహెడ్ సింధు, ఆల్ సక్సెస్. బాయ్ సునంద. బాయ్. డాక్టర్ గారు, మా ఇంద్రమ్మకి ఎట్టా ఉండదు? 24 గంటలు గడిస్తే కానీ ఏ విషయం చెప్పలేమండి. మెడ మీద గాయం చాలా లోతుగా తగిలింది. సిచ్యువేషన్ చాలా సీరియస్ గా ఉంది. అబ్జర్వేషన్ లో ఉంచాం. డిస్టర్బ్ చేయకుండా పేషెంట్ ని చూడొచ్చు. ఇదంతా నీ వల్లనే. నువ్వు ఆగమ్మా. నువ్వు ఉండరా కొండ. ఆగు. నా బిడ్డ ఇట్ట అవడానికి కారణం వీళ్ళిద్దరు కాదురా. మేమేం చేసినావత్తా? చేసినంత మీరే కదే. మా ఇంద్రమ్మ చావు బతుకుల్లో ఉండడానికి కారణం మీరే కదా. నిన్ను నా మాటిను ఏం కాదు కానీ నా మాటిను. ఏ నీ పెళ్ళాం బిడ్డనంటే నీకు రోషం పొడుచుకొచ్చినాదిరా. అమ్మ సైలెంట్ గా ఉండండి, పేషెంట్ డిస్టర్బ్ అవుతారు. సరేనమ్మా, ముందు లోపలికి వెళ్ళి ఇంద్రమ్మని చూసొద్దాం, పద రా.
ఏంటమ్మా ఇది? చెయ్యికి చెయ్యి వేశామంటే నరికేస్తా. మేడం, పేషెంట్ దగ్గర అరవకూడదు. సార్, ఆవిడ్ని బయటికి తీసుకెళ్ళండి సార్. మా ఇంద్రమ్మని మోసం చేసినారు కదే మీరు. అత్తమ్మా, ఇందులో నా బిడ్డ తప్పేమీ లేదు. అబద్ధం చెప్పినది నేను. ఏమన్నా అంటే నన్ను అనాలా? నీ తప్పుకి నా బిడ్డ బలైపోతా ఉండదు కదే. పాపిష్టిదానా అని. అమ్మా, తిట్టమాకమ్మా. అంతేలే, మీరందరూ ఒకటేరా. నేను నా బిడ్డ పరాయి వాళ్ళమైపోయినావు. వసే, నిన్ను గుడ్డిగా అభిమానించినందుకు, నా వారసురాలు అని నమ్మినందుకు నువ్వు మా ఇంద్రమ్మకి మంచి బహుమతి ఇచ్చినావే. నీ మొగుడితో సుఖంగా ఉండడానికి నీ అత్త ప్రాణాన్నే తాకట్టు పెట్టుకున్నావు కదే. పాపిష్టిదానా అని. పాపిష్టిదానా. చూడవే, నా బిడ్డ అక్కడ ఎట్ట ప్రాణాలతో పోరాడుతా ఉండదు. అయినా ఎవరట్ట పోతే నీకెందుకే? నీకు కావాల్సింది నీ మొగుడేగా. పుట్టింటి వాళ్ళకి పుట్టగతి లేకుండా పోతున్నా అత్తింటి వాళ్ళు ఆనందంగా ఉండాలనుకునే దానివే నువ్వు. నీకు రావాల్సిన చావుని నా బిడ్డ మీదకి తోసేసి నువ్వు మాత్రం బాగానే ఉన్నావు గుండ్రాయిలో. నువ్వెందుకే ఏడుస్తా ఉండావు? కన్నీళ్లు కూడా నాటకమేనే. పైకి ఏడుస్తా ఉండావు గాని లోపల మాత్రం అత్త చచ్చిపోతే బాగుండు, ఇంకా నాకు ఏ అడ్డు అదుపు ఉండదు, ఎంచక్క సంజయ్ గారి దగ్గరికి పోవచ్చని అనుకుంటా ఉండావు కదా. ఏం మాట్లాడుతుండవు అత్త? నా బిడ్డ వాళ్ళత్త మీద ప్రేమతోనే నా నత్తింటికి దూరం అయిపోయినది. అట్టా అని నటిస్తా ఉండాదే. నాకు తెలియదు అనుకుంటా ఉండావా? నిజంగా ప్రేమ ఉంటే అత్తకు అబద్ధం చెప్పి ఆడితే ఎందుకు పోతాది? తల్లి కూతుళ్ళు బాగా నాటకాలు ఆడుతా ఉండారు. అమ్మా, కాసేపు మాట్లాడకుండా ఉంటావా? అంతేలేరా, నీ పెళ్ళాము నీ కూతురేమో నా బిడ్డ ప్రాణం మీదకి తీసుకొస్తా ఉండారు, నువ్వేమో నా నోరు ముయిస్తా ఉండవు. ఎంతసేపు నేను సంతోషంగా ఉండాలి అంటావే కానీ
నేను సంతోషంగా ఉండాలి అంటే నాకేం కావాలో నువ్వు ఎప్పుడైనా ఆలోచించావా? నా మాట వినరా? ఆ ఇంద్రాణి నిన్ను చంపేస్తుందిరా. నా మాట వినరా? ఆంటీ, బావకి పెద్ద ప్రమాదం తప్పింది తెలుసా? ప్రమాదమా? ఏమైంది సంజయ్కి? ఆ ఇంద్రాణి వాళ్ళు కలిసి నేను చెప్తూనే ఉన్నాను, వద్దురా, సిరితో వెళ్ళొద్దురా, ఆ ఇంద్రానికి తెలిస్తే చంపేస్తుందిరా అని. విన్నాడా? ఇప్పుడు సంజయ్ ఎక్కడున్నాడు? వస్తున్నాడా ఆంటీ? సంజయ్, ఏమైనదిరా? ఏంద్రా ఈ దెబ్బలు? మాట్లాడరేంది? నీలాంబరి, పాప ఎక్కడ దొరికినది? సూర్య ఎక్కడ? మాట్లాడరేంది? నేను చెప్తానండి. మన సంజయ్ని ఇంద్రాణి చంపబోయింది. అదృష్టం బాగుండి దెబ్బలతో బయటపడ్డాడు. ఇంద్రాణి నిన్నెందుకు చంపబోయినదిరా? ఎందుకా? ఇదంతా మన నీలాంబరి చేసిన నిర్వాకమే. ఇంద్రానికి తెలియకుండా సిరి సంజయ్ని ఫారెన్ పంపించాలని చూసింది. నీలాంబరి ఒక్కతే తెలివైందన్నట్టు ఇంద్రానికి తెలివే లేనట్టు తెగ వ్యవహారం నడిపిందిలేండి, మీకు కూడా తెలియకుండా. ఇంద్రాణి ఏమన్నా తక్కువ తినిందా? తెలుసుకుని ఉంటుంది. మా ఇంటి బిడ్డను నాకు తెలియకుండా తీసుకుపోతావా అంటూ చంపబోయి ఉంటుంది. ఏం నీలాంబరి, మీ అక్క చెప్పేది నిజమేనా? ఎందుకు నీలాంబరి, మంచి పని చేసి కూడా తప్పు చేసినట్టు తలదించుకుంటావేంది? మంచి పని చేసినప్పుడు ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు. నా వల్లే కదా బావా సంజయ్కి ఇలా జరిగింది. లేదు పిన్ని, నీ వల్ల నాకే ప్రమాదం జరగలేదు. సునందే ఇంద్రానికి చెప్పుంటుంది. అయినా సిరితో ఫారిన్ పోకుండా వెనక్కి తిరిగి వచ్చినావేంద్రా? వెళ్దాం అనుకున్నావు నాన్న, కానీ మధ్యలో అది బావా జరిగింది. లేదంటే ఈ పాటికి సిరి సంజయ్లు ఫ్లైట్ ఎక్కేసేవాళ్ళు. ఇప్పటికీ మించిపోయింది లేదు సంజయ్. సిరి ఏడున్నదా వెతికి తీసుకునిరా. మీ ఇద్దరిని నేను దగ్గరుండి విమానం ఎక్కించి పంపిస్తాను. సిరమ్మ రాదయ్యా. ఏ
ఇట్లాంటి సమయంలో సిరిని రమ్మంటం కూడా భావ్యం కాదు. సరే, ఇంద్రాన్ని కోలుకున్న తర్వాతే వాళ్ళ ఫారిన్ సంగతి ఆలోచిద్దాం. సామిరెడ్డి, పాపని తీసుకెళ్లి పైన పడుకోబెట్టు. అట్టగేనయ్యా. సంజయ్, నీలాంబరి, మీరు కూడా వెళ్ళి విశ్రాంతి తీసుకోండి. వెళ్ళండి. ఏంటండి నీలాంబర్ చేసిన పనికి చెడామడా 4 తిట్టి మందలించాల్సింది పోయి మంచి పని చేసేవంటూ పొగిడి మరీ వెళ్ళమంటున్నారు. ఏం తప్పు చేసినదని నీలాంబరిని తిట్టాలి? మీతో గాని నాతో గాని ఒక్క మాట కూడా చెప్పకుండా సంజయ్ని సిరిని ఫారెన్ పంపించాలనుకోవడం తప్పు కాదా? కాదు, తప్పు కాదు. తల్లిదండ్రులుగా మనకు రాని ఆలోచన నీలాంబరికి వచ్చినందుకు అభినందించాలా? ఏమని అభినందించాలండి? అమ్మా నీలాంబరి, ఇలాగే సంజయ్ సిరిలను ఒకటి చేసే ప్రయత్నం చేస్తూ ఉండు. ఆ ప్రయత్నంలో మా సంజయ్ చనిపోయినా పర్వాలేదు, సిరి మాత్రం మా ఇంటి కోడలుగా రావాలి అని అభినందించాలా? భవానీ, నోటుకొచ్చినట్టు మాట్లాడుకో. నువ్వు సంజయ్ తల్లివి. దీవించాల్సిన నోటితో చావు మాటలేంది. నిజంగా సంజయ్ చావు కోరుకుంటుంది నేను కాదండి, మీరు నీలాంబరి. అక్క, నేను సంజయ్ చావును కోరుకుంటానా? అది కల్లో కూడా జరగదక్క. సంజయ్ సంతోషంగా ఉండాలని ఈ పని చేసినాను. మాట్లాడితే సంజయ్ సంతోషంగా ఉండాలి, సంజయ్ సంతోషంగా ఉండాలని నువ్వు మీ బావ అంటున్నారే. సిరితో ఉంటే సంజయ్ సంతోషంగా ఉంటాడో, చావుకు దగ్గరగా ఉంటాడో? జరిగింది తెలిసి కూడా ఆ మాట ఎలా మాట్లాడుతున్నారు? విడాకుల కాగితాలు ఎందుకు పంపించామని సిరిని అడగడానికి వెళ్తే అప్పుడు చంపాలని చూశారు. సిరితో ఫారెన్ వెళ్లాలనుకుంటే ఇప్పుడు చంపాలని ప్రయత్నం చేశారు. అన్నీ తెలిసి కూడా ఇంకా సిరిని సంజయ్ని ఒకటి చెయ్యాలని నువ్వు మీ బావ ఎలా ఆలోచిస్తున్నారే? దీన్నేమంటారు నీలంబరి? మూర్ఖత్వం అంటారా లేక మమకారం అంటారా? ఇవాళ ఇంద్రానికి తెలియకుండా సిరి సంజయ్ని మీరు దొంగచాటుగా పంపించినా రేపు వెతికి మరీ నా బిడ్డను చంపుతుంది. మీ ఇద్దరికి చేతులెత్తి దండం పెడుతున్నాను. ఈ పిచ్చి ప్రయత్నాలు మానుకోండి. నా కొడుకుని బ్రతకనివ్వండి. సిరి సంజయ్ పాలిటి సంతోషం కాదు, మృత్యు దేవత. తప్పుగా మాట్లాడుతున్నావమ్మా. సిరి నా పాలిట ప్రేమ దేవత, నా ప్రాణ దేవత. నిజంగా నా చావును కోరుకుంటుంది నా పిన్ని కాదు, నువ్వు. సిరి రాదు, మన ఇంటికి రావడానికి వీల్లేదు అంటూ నన్ను మానసికంగా చంపుతున్నావు. సిరి లేకపోతే నేను బతకలేనమ్మా. సిరి కోసమే నేను బతుకుతున్నాను. అలాంటి సిరిని నువ్వు కోడలుగా ఒప్పుకోకుండా నా ముందే నువ్వు సిరిని పాపిస్తుంది, నష్టజాతకురాలు, దరిద్రం అని తిడుతూ ఉంటే ప్రాణం పోతున్నట్టుందమ్మా. నీ మాటలతో చంపుతున్నావమ్మా నన్ను. తల్లివి కాబట్టి ఏమీ అనలేకపోతున్నాను. నా ప్రేమను అర్థం చేసుకోవు, నా బాధను అర్థం చేసుకోవు, నా మనసును అర్థం చేసుకోవు. అమ్మగా ఇక నా గురించి నువ్వేం అర్థం చేసుకున్నట్టు? నీకు తెలిసిందల్లా ఒక్కటేనమ్మా, సిరి మన ఇంటికి కోడలుగా రావడం లేదన్న కోపం. అందుకే సిరి నీ దృష్టిలో చెడ్డదైపోయింది. అత్త మీద అభిమానంతో సిరి మన ఇంటికి రాకుండా అక్కడ ఉండిపోలేదు. నీ కొడుకు ఈ సంజయ్ మీద ఉన్న ప్రేమతోనే, నాకేం జరుగుతుందన్న భయంతోనే, నేను క్షేమంగా ఉండాలన్న ఆశతోనే పుట్టింట్లో నలిగిపోతూ అత్తింటి వాళ్ళు బాగుండాలన్న బాధపడుతుందమ్మా. మన మంచి కోరిన సిరి నీకు దెయ్యంలా కనబడుతుంది.
సిరి దయ్యం కాదమ్మా, నా క్షేమం కోరే దైవం. తన ప్రేమతో నాకు ప్రాణం పోస్తున్న దేవత. ఏంట్రా అన్నావు? ప్రేమ దేవత, నీ ప్రాణ దేవత, నీ క్షేమం కోరే దైవమా? నిజంగా నిన్ను ప్రేమించి నీకోసం ప్రాణం ఇచ్చేదే అయితే వాళ్ళత్త నిన్ను చంపాలని చూసింది కదా, నీ ప్రాణానికే ప్రమాదం జరిగింది కదా. మరి నువ్వెలా ఉన్నావు, నీకేమైందని వచ్చి చూసిందా? నీ ప్రేమ దేవత కదా. సిరి మనసులో నాదెప్పుడు మొదటి స్థానమే. సిరి నా కోసం వస్తుంది, సిరి నిజంగా నీకోసం వస్తుందా? తప్పకుండా వస్తుంది. ఇప్పుడు ఈ క్షణంలో వెళ్ళి తీసుకురాగలవా? తీసుకొస్తాను. సంజయ్, తొందరపడబాక. మీరు ఆగండి నాన్న. సిరి నేను తీసుకొస్తే కోడలిగా నెత్తిన పెట్టుకుని చూసుకుంటాన్రా.